హే ఎవ్రీవన్ అనదర్ మినీ బ్లాగ్. సో నేను మమ్మీ సిస్టర్ మేమందరం అయితే మార్నింగే లేచి బయటకైతే బయలుదేరామండి. ఎక్కడికో ఏంటో నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బస్ జర్నీ అంటే మీ అందరికీ తెలిసిందే, కానీ నాకు బస్ జర్నీ అంటే చాలా ఇష్టమండి. వీడియోస్లో చూస్తున్నాను కదా, గొడవలు ఏమి ఉండవు అనుకున్నాను, కానీ ఫైనల్గా నాతోనే గొడవ అయిపోయిందండి. అదేంటంటే కిటికీ దగ్గర నేనైతే నా ప్లేస్లో కూర్చున్నాను హ్యాపీగా. చూస్తున్నారు కదా, వెనకాల నుంచి ఒక ఆంటీ గారు అయితే కిటికీ అలా గెంటేశారండి. నా చెయ్యి అయితే అందులో పడిపోయింది. సో నేనైతే చాలా సీరియస్ అయినా. ఆవిడ సపరేట్ కిటికీ ఉందండి, కానీ నా కిటికీనే గెంటేసింది ఆవిడ. నా చెయ్యి అయితే అందులో పడిపోయి చాలా సఫర్ అయ్యానండి నేనైతే. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం. ఎక్కడికి ఏంటన్నది నేను చాలా రోజుల తర్వాత చెప్పాలండి. ఇది చాలా టాప్ సీక్రెట్ అన్నమాట. తర్వాత అయితే రివీల్ చేస్తాను కంపల్సరీగా. మేము చాలా కావాల్సిన వాళ్ళని అయితే కలవడానికి వెళ్ళాను. ఎప్పటి నుంచో కలవాలంటున్నారు, కానీ ఫైనల్గా నేను మమ్మీ సిస్టర్ మేము అందరం అయితే కలవడానికి వెళ్ళామండి. వాళ్ళైతే రెస్టారెంట్లోనే అరేంజ్ చేశారు మీటింగ్ అన్నది. సో అక్కడికి వెళ్ళి మేము మీట్ అయ్యాము. వాళ్ళు మాకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టారన్నమాట. సో ఎంజాయ్ చేసామండి, చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో నాకేమేమి ఇష్టమో అవన్నీ ఆర్డర్ పెట్టారు. సో నేనైతే లాగిన్ చేస్తున్నానండి. మా సిస్టర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మమ్మల్ని కలవాలని చెప్పి. సో ఫైనల్గా మేమైతే వెళ్ళామండి. సడన్ సర్ప్రైజ్ అన్నట్టు. సో వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని నేనైతే రివీల్ చేయలేనండి. సో ఫైనల్గా ఒక ఆవిడైతే నాకు చాలా ఫ్రెండ్ అయ్యారు, ఆవిడైతే రివీల్ చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలుసు కదా, చాలామంది వీడియోస్లో రావడానికి ఇష్టపడరు. సో ఫైనల్గా నేనైతే డిజర్ట్లో ఇదైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్. సో ఫైనల్గా మా సిస్టర్ అయితే చాలా హ్యాపీ, మా మమ్మీ చాలా హ్యాపీ, నాకైతే కంగ్రాట్స్ చెప్తున్నారు. సో అదేంటి అన్నది నేను ఇప్పుడే కాదండి, తర్వాత అయితే కంపల్సరీగా రివీల్ చేస్తాను. ఇక్కడ ఒకటి చూసారా, హోటల్స్లో కూడా బాగా తెలివి వచ్చేసింది. ఇప్పుడు సోప్స్ ఉంటాయి కదండి, అది ప్యాకెట్స్లో ఇస్తున్నారు. తెలివితేటలండి బాబు.